కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ పేరుతో జనాన్ని బురిడి కొట్టిస్తున్నాయి. ముందు అతిపెద్ద ప్రాజెక్ట్ అంటారు, అద్భుతమైన నిర్మాణం, అందమైన వాతావరణం అని ఊదిరి కొడతారు. మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయని బ్రోచర్లతో భరోసా కల్పిస్తారు. దానికి తగ్గట్టుగానే ప్రచారం కూడా చేసుకుంటారు. కట్ చేస్తే అనుమతుల్లో లోపం, నిబంధనల ఉల్లంఘన పరిపాటిగా మారిపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ నమితా కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న 360 లైఫ్ ఆరిజిన్ ప్రాజెక్టులో కూడా సరిగ్గా ఇదే చేస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 360 లైఫ్ ఆరిజిన్ పేరుతో నమితా కన్స్ట్రక్షన్స్ సంస్థ భారీ ప్రాజెక్టు కడుతోంది. నిర్మాణానికి కావాల్సిన అనుమతుల్లో చాలా వరకు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద దృష్టి పెట్టిన బీఆర్కే న్యూస్ సిబ్బందికి షాకుల మీద షాకులు తగిలాయి. జిహెచ్ఎంసీ లెక్కల ప్రకారం మొత్తం 18 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. వీటిలో 9 షార్ట్ ఫాల్స్ ను కవర్ చేసుకుంది, మరో 9 మాత్రం అలానే ఉన్నాయి. అనుమతి ఉంది కేవలం 27 ఫ్లోర్లకే, కానీ నిర్మించింది మాత్రం 28 ఫ్లోర్లు. ప్రాజెక్టు మ్యాప్ ప్రకారం ఎన్ని ఫ్లోర్లు అనే విషయాన్ని ధృవీకరించలేదు. అంతేకాదు నిర్మాణ బిల్డింగ్ తూర్పు పశ్చిమ వైపునకు సంబంధించిన హద్దులు, రోడ్డు వెడల్పు ఏంటో మెన్షన్ చేయలేదు. నిజానికి 4 సీల్డ్ ఫ్లోర్లు, 27 అప్పర్ ఫ్లోర్లకు అనుమతి ఉంది. కానీ జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రకారం 4 సీల్డ్ ఫ్లోర్లు, 28 అప్పర్ ఫ్లోర్లకు అనుమతి ఉన్నట్లుగా ప్రొపోజల్ పెట్టారు. అంతేకాదు భవంతిలో మొదటి 2 ఫ్లోర్ల మెట్ల మార్గానికి సంబంధించి ఫైర్ డ్రాయింగ్స్ లో చూపించలేదు. సదుపాయాల ఫ్లోర్ డ్రాయింగ్స్, ఫైర్ డ్రాయింగ్స్ తో మ్యాచ్ అవ్వడం లేదు. భారీ భవంతుల నిర్మాణ సమయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి కూడా చాలా అవసరం. ఆ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఆ విషయంలోనూ షార్ట్ ఫాల్ జరిగినట్టుగా తెలుస్తోంది. స్వయంగా జిహెచ్ఎంసీఏ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎయిర్పోర్ట్ ఎన్ఓసీ హైట్ 117.25 మీటర్లు మాత్రమే ఉండాలి. కానీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్లో దాని పరిధి 122.16 మీటర్లు ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు ఇందులో రోడ్డు విస్తరణ ప్రాంతాన్ని పొందుపరచలేదు. ఫైర్ డ్రాయింగ్స్ కు అనుకూలంగా డ్రాయింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ పొజిషన్ ప్రకారం డ్రాయింగ్స్ పొందుపరచాల్సి ఉంది. ఇవన్నీ ఏమీ లేకపోయినా దర్జాగా భవంతుల నిర్మాణం చేస్తోంది నమితా కన్స్ట్రక్షన్స్. రేరా యాక్ట్ కు తూట్లు పడుస్తూ భవంతుల నిర్మాణం జరుగుతోంది. చాలా కీలకమైన ఫైర్ ఎన్ఓసీకి విరుద్ధంగా బిల్డింగ్ ప్లాన్స్ వేసినట్లుగా అర్థమవుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం చూస్తే బీఆర్కే ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో అయితే 360 లైఫ్ సంబంధించి అయితే ఏదైతే స్ట్రీట్ ఫ్లోర్ ది కూడా అపార్ట్మెంట్ మరి డ్రామ్ సెట్ బ్యాక్ లేకుండా నిర్మించి డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ గా చూపించడం వల్ల రేరాతో కూడా మేనేజ్ చేసి కూడా ఓసీ గడువు తీసుకుని కూడా ఓసీ అప్లై అంటే గతంలో తీసుకున్న ఓసీ డిజైన్ కూడా మార్పు చేసి రీడిజైన్ పోవడము, ఏసీపీ అంటే జిహెచ్ఎంసీ సంబంధించిన ఏసీపీ అధికారి సిపిలకు అనుమతి వచ్చేలా డిజైన్లు మార్చడం, సబ్మిట్ చేయడం వల్ల వారు ఏసీపీ సిసిబీలకు ఎన్ని ఫ్లోర్స్ ప్రయోగించి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని మొత్తం దాన్ని డిజైన్స్ ఇవ్వడం, వారు వినకపోవడం, దానికి 18 షార్ట్ ఫాల్స్ అంటే గతంలో కూడా 18 షార్ట్ ఫాల్స్ ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసింది. అంటే బీఆర్కే న్యూస్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా గతంలో కూడా ఇచ్చాము. దానికి సంబంధించిన 18 షార్ట్ ఫాల్స్ మాత్రము 9 షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేశారు. అయితే రీడిజైన్ చేసి దాన్ని యాక్సెప్ట్ కాక పాత నిర్మాణానికి ఓసి రాని పరిస్థితి. మరి దీనికి వాస్తవికి ఇతనికి పొత్తి వ్యవహారం ఏంటి అని కూడా స్థానికులు విమర్శించుకున్నారు. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ వద్ద మాత్రం ప్రతి శనివారము ఈ 360 సంబంధించిన ఒక అధినేత మాత్రము కేసు రావడము, అధికారులకు స్టేట్మెంట్ ప్రకారం అంటే వెతుకు చూస్తే ఏమంటే 360 ఏదైతే 360 లైఫ్ సంబంధించిన అపార్ట్మెంట్ సంబంధించిన అయితే మనకు సమాచారం ప్రకారం అయితే ఓసి వచ్చే అవకాశం కూడా లేదు. కానీ వాళ్ళు రీడిజైన్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటే దీనికి సంబంధించిన మన దగ్గర ఉన్న ఆధారం ప్రకారం చూస్తే మాత్రం 360లో మాత్రము కొన్ని అవతవకలు ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఎన్ని చర్యలు తీసుకోబోతున్నారు, కోర్టు నుంచి కూడా ఏ వచ్చిన విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే గతంలో కూడా చాలా మంది బాధితులు కూడా అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అంటే వాదనలు కూడా ఇక్కడ మనకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా ఉన్నాయి. గతంలో కూడా చాలా మంది బాధితులు మేము ఇక్కడ కొన్నాము, మరి మా పరిస్థితి ఏంటంటే కూడా అక్కడ యాజమాన్యాన్ని అడిగిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక్కడ ఒక 3 BHK ఫ్లాట్ కొనాలంటే 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉంది ఇక్కడ. అంటే ఇంత అవతవకలు ఉన్నా కూడా అక్కడ కొంతమంది బాధితులు అయితే కొన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ గతంలో కూడా ఉన్న బీఆర్కే ప్రచారం చేశాము. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవచ్చు, దీని మీద ఒకసారి హైడ్రా అధికారులు కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి కంపల్సరీగా. 9 షార్ట్ ఫాల్స్ ఉన్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదని కూడా స్థానికంగా అయితే విమర్శలు వస్తున్నాయి. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రము 360 లైఫ్ సంబంధించిన ఏదైతే యాజమాన్యం కానీ ఒక
రెండు మూడు రోజుల కింద మన బీఆర్కే ప్రతినిధి కూడా చూడడం జరిగింది. దానికి సంబంధించిన ఏది స్టాక్ ఫాల్స్ మేము చూపిస్తాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం మొహం చాటు చేసే విషయం కూడా తెలుసు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము బిజీగా ఉన్నాము, తర్వాత మేము వచ్చి చూపిస్తామని చెప్తాను. అంటే దీనికి సంబంధించి 9 స్టాక్ ఫాల్స్ పరిస్థితి ఏంటి, అక్కడ కొన్న కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి అనేది లబోదిగా ఉంటుంది. అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కొన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే 3.5 కోట్లు వెచ్చేసి అక్కడ కొంటే మాత్రము షార్ట్ ఫాల్స్ ఉన్నా కూడా ఎందుకు మేనేజ్ చేస్తున్నారని కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి పద్మ. అయితే దీనికి సంబంధించి ఆ సంస్థ యాజమాన్యం ఇప్పటి వరకు ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? అంటే ఇన్ని అవకతవకలు జరిగినట్లుగా బయటకు వస్తున్నాయి కాబట్టి. ఎస్ పద్మ, మనం చూస్తే ఏంటంటే 18 షార్ట్ ఫాల్స్ లో మాత్రం 9 షార్ట్ ఫాల్స్ మాత్రమే క్లియర్ చేశారు. రిమైనింగ్ 9 షార్ట్ ఫాల్స్ మాత్రము షార్ట్ ఫాల్స్ మాత్రం క్లియర్ చేసే పరిస్థితి. ఎందుకంటే విమాన శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉందంటే, అంటే ఒక విమాన శాఖ మాత్రము ఒక నిర్ణీత హైట్ వరకు ఉండాలి, కానీ దానికన్నా మించి ఇక్కడ నిర్మాణం చేశారని కూడా ఒక విమర్శ కూడా ఉంది పద్మ. అంటే దీంట్లో సంబంధించి అంటే సెట్ బ్యాక్లు, అంటే ర్యాంప్ నిర్మాణంలో సెట్ బ్యాక్ల నిర్మాణం కూడా లేదు. మరి ఎలా ఇచ్చారు, ఏంటి, ఎందుకు అక్కడ నిర్మాణం చేస్తారో, జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు అక్కడ చర్యలు తీసుకోవట్లేదు, జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళకపోవడం వల్ల, లేదా జిహెచ్ఎంసీ అధికారుల పై స్థాయి అధికారులు మేనేజ్ చేస్తున్నారని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే ఇక్కడ కొన్న బాధితుల పరిస్థితి ఏంటి, హైడ్రా కానీ ఎవరైనా కానీ ఇక్కడ పరిస్థితులు ఇస్తే పూర్తి స్థాయిలో దరాసు చేస్తా మాత్రం కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటనే కనుక అయోమయ పరిస్థితులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది పద్మ. అయితే రామ్, అంటే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఓన్లీ 27 ఫ్లోర్లకు మాత్రమే, కానీ 28 ఫ్లోర్లు వేయడం జరిగింది కదా, మరి ఏంటి దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? పద్మ, ఒక విధంగా చూస్తే మాత్రము ఇక్కడ మాత్రం పర్మిషన్ మాత్రం 27 ఫ్లోర్లకు ఉన్నట్లు మనకు క్లియర్ గా తెలుస్తుంది. కానీ అక్కడ 28 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అనే దాని మీద పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనే ఆలోచన కూడా ఉంది. అంటే పద్మ, ఒక విధంగా చూస్తే మాత్రము అంటే దానికి సంబంధించి 9 షార్ట్ ఫాల్స్ లో కూడా ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రము అయోమయ పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, లేకపోతే పై స్థాయిలో ఎవరైనా మేనేజ్ చేస్తున్నారా, దాని మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది పద్మ. అయితే ఆల్రెడీ అపార్ట్మెంట్ రైట్ చెప్పండి చెప్పండి ఆల్రెడీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే పర్మిషన్ ఉన్నది కొంతవరకు, వీళ్ళు కట్టింది వేరే, చాలా అనుమతులను అయితే వీళ్ళు అనుమతులు పాటించలేదు కాబట్టి. ఎస్ పద్మ, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే గతంలో చూపించిన జిహెచ్ఎంసీ అధికారులు చూపించిన డ్రాయింగ్ ఒక విధంగా ఉంది. డ్రాయింగ్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ లో మాత్రము వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ వాళ్ళు రీడ్రాయింగ్ వెళ్ళడం వల్ల అంటే అక్కడ కొన్న బాధిత ఎవరైతే కొనుగోలుదారులు మాత్రం ఎన్ఓసీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఎన్ఓసీ కూడా మేనేజ్ చేసేసి జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. అంటే ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా అంటే దీంట్లో మొదటికి ఏంటంటే దీనికి రోడ్ వైండింగ్ ఏరియా కూడా ఏదైతే డ్రాయింగ్ లేకపోవడము, డ్రాయింగ్ లో కూడా ఫైర్ నామ్ సంబంధించిన డ్రాయింగ్ కూడా లేకపోవడం అనేది తీవ్ర విమర్శలు వస్తుంది పద్మ. అంటే జిహెచ్ఎంసీ పరిశీలనలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారా? ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు? లేదు పద్మ, అసలు మన బీఆర్కే న్యూస్ గత 4 నెలల కూడా ఇదే ప్రచారం చేశాము. దీని గురించి సోషల్ మీడియా వరకు చాలా విమర్శలు వస్తున్నాయి. అక్కడ కొనుగోదారులు మాత్రము ధర్నాలు చేస్తున్న విషయం కూడా మనకు తెలుస్తుంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు పై స్థాయిలో మనకు చేయడం వల్లనే మనకు తీవ్రంగా విమర్శలు వస్తున్నాయని తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ రామ్. మొత్తంగా ఈ సంస్థకు సంబంధించి చాలా అవకతవకలు అయితే బయటపడుతున్నాయి. 27 ఫ్లోర్లకు అనుమతి ఇస్తే కనుక 28 ఫ్లోర్లను నిర్మించారు. మరి దీనిపై అధికారులు త్వరలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఆల్రెడీ అందులో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. వారు కూడా ముందుకు రావడం జరుగుతుంది.